హాయ్ అండి. మీ హోటల్‌లో ఏది ఫేమస్ అని అడుగుతున్నారు. నన్నడిగితే మా హోటల్‌లో అన్నీ ఫేమస్ అని చెప్తానండి. ఎందుకంటే అన్నీ తయారు చేసేది, అన్నీ కలిపి చేసి ప్రిపరేషన్ అంతా నాదే కాబట్టి, అంత కష్టపడి చేస్తాను కాబట్టి అన్నీ బావుంటాయనే చెప్తాను. కానీ మా హోటల్‌లో ఎక్కువ సేల్ అయ్యేదైతే మటుకు పూరి అండి. పూరి ఎక్కువ సేల్ అవుతుంది. ఎంత కష్టమైనా సరే పూరి అయితే మానమండి. కష్టం ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు ఎప్పుడైనా దోస మానేస్తాం గానీ, పూరి అయితే మానేయమండి. పూరి అయితే చాలా కష్టం పని. ఇవన్నీ కూడా పిండి కలుపుకోవడం, కర్రీ చేసుకోవడం, ఇవన్నీ ఉండలు చేసుకొని ఒక్కొక్కటి పూరి చేసుకోవాలి కదా! పూరి అయితే చాలా కష్టమండి. అయినా సరే పూరి మానమండి. ఎందుకంటే పూరికి ఎక్కువ గిరాకొస్తూ ఉంటారు. దూరం నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారండి పూరి కోసం. మీ హోటల్‌లో కర్రీ ఎప్పుడు ఒకటేలా చేస్తారు? మార్చమని కొంతమంది అడుగుతారు గానీ, కానీ చాలా మటుకు ఈ కర్రీని ఇష్టపడతారండి. ఆలుగడ్డ ఇంకా శనగపిండి వేసి చేస్తాం కదా! ఈ కర్రీని ఎక్కువ ఇష్టపడతారు. అందుకని ఎప్పుడు మార్చమండి. ఎందుకంటే ఈ కర్రీ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మళ్ళీ కర్రీ మార్చినప్పుడు వాళ్ళకి నచ్చదు కదండీ! అందుకనేసి కర్రీ అయితే ఎప్పుడు మార్చము. ఎప్పుడూ ఒకటే రకంగా చేస్తాము. పూరి కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి. సైజ్ కూడా పెంచము, తగ్గించము అదే ఉంటుంది. రేటు అయితే ఎప్పుడైనా సరే ఆయిల్ రేటు, గ్యాస్ రేట్ ఇలా పెరిగినప్పుడు రేటు కొంచెం పెరుగుతుంది తప్ప, ఎప్పుడు టేస్ట్ గాని ఏది మారదండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నాకు కూడా పూరి అంటే చాలా ఇష్టం. డైలీ ఏది తిన్నా సరే పూరి అయితే ఒక పూరి అయితే వేయించుకుంటానండి. మీరు ఈరోజు ఏం టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి. ఇడ్లీ, ఇంకా మైసూర్ బోండా, వడ చేయడానికి అంత కష్టమనిపిచ్చదు గానీ, పూరి చేయడానికి మట్టుకు ఎక్కువ టైం పడుతుందండి. ఎక్కువ కష్టమనిపిస్తుంది. ఎందుకంటే, పూరీలు ఒక్కొక్కటి ఎక్కువ చేసేసరికి చేతులవన్నీ కూడా బాగా గుంజుతాయండి. మా హోటల్‌లో పూరి చాలా మందికి నచ్చుతుంది కాబట్టి, పూరి అయితే మానమండి. పూరి అయితే చేస్తూనే ఉంటాము. మొన్న డ్రింక్ తాగాను కదా! తాగినప్పటి నుంచి కొంచెం గొంతుకు పట్టుకున్నట్టు అనిపిచ్చిందండి. ఇంకా కూల్ డ్రింక్స్ అలాంటివి మానేసి మజ్జిగ తాగడం బెటర్ అనిపిచ్చి, మజ్జిగ తెచ్చుకొనయితే తాగుతున్నామండి. హోటలయితే అయిపోయినియి అన్నీని బంద్ చేసాము.